ఇవాళ వీడియో వచ్చేసరికి పనసకాయ బిర్యానీ. ఇది మీరు చేసుకుంటారని కాదు, నేను మర్చిపోకుండా నా రెసిపీ నేనే గుర్తుపెట్టుకోవడానికి ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్గా ఒక మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని అదే మనం బాగా కట్ చేసుకుని క్లీన్ చేసుకుని పసుపు నూనె రాసుకున్న పనస ముక్కలను తీసుకెళ్ళి ఈ ఆయిల్లో వేసి వేయించేద్దాం. ఇలా వేయించితే ఏంటంటే ముక్క ఉడికినప్పుడు మెత్తగా అయిపోకుండా ఇలా వేగినప్పుడు సాఫ్ట్గా అయ్యి ఒక పువ్వులాగా ఇచ్చుకుంటుంది అనమాట ముక్క. అలా ఇచ్చుకుంటే ఏమైతే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. బిర్యానీలో మెత్తగా పీస్గా అయిపోకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది. తింటున్నప్పుడు కూడా ఒక నెయ్యి ఫ్లేవర్ తగిలి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అందుకని ఫస్ట్ నేను ఆయిల్ నెయ్యి 2 కలిపిన దాంట్లో ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత దాన్ని తీసేసుకోవడమే. అదే ఆయిల్లో నేను ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. బిర్యానీలో వేసుకోవడానికి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేస్తున్నాను. సేమ్ ఇవి కూడా అంతే, గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచి తీసేయడమే అనమాట. కొంచెం సిమ్లో పెట్టి చేస్తే మాడిపోకుండా ఇలా గోల్డ్ కలర్లో వస్తాయి. ఇప్పుడు రైస్ అనమాట. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. దగ్గర ఒక 1/2 కేజీ ముక్కలు ఉంటాయి, దానికి 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. సో ఇది పర్ఫెక్ట్ సరిపోతుంది అనమాట. ముక్కలు బిర్యానీ ఈక్వల్గా వచ్చేలాగా సరిపోతుంది. తర్వాత ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో సేమ్ పనసకాయ ముక్కలు ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ని నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. అంటే మీకు కారం తగ్గట్టు వేసుకున్న పచ్చిమిరపకాయలు. అలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, ఎందుకంటే ఉల్లిపాయలు మాడిపోకుండా ఉండడానికి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సో అవి బాగా వేగాలి. వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేస్తే బాగోదనమాట. సో 1 స్పూన్ సరిపోతుంది. పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. వేగిన తర్వాత పనసకాయ ముక్కలు వేసేసుకుని ఆ పనసకాయ ముక్కల్లోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అంటే ఫస్ట్ వేసుకున్నాం కదా చూసుకుని వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను నేను. ఇది కూడా మీకు కారం తగ్గట్టు, అంటే నేను కారం తక్కువ తింటాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా తిప్పండి, బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అవి తీసుకుని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత 2 గరిటెలు మేగడతో ఉన్న పెరుగు తీసుకుంటున్నాను. ఆ పెరుగుని వేసుకుంటున్నాను. వేసుకుని బాగా కలపాలన్నమాట. మొత్తం కర్రీ అంతా పనసకాయ ముక్కలు వాటికంతా పట్టేలాగా బాగా కలపాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ అనమాట. ఆ పెరుగులో ఆ పనసకాయ ముక్కలు ఆ మసాలా అంతా పట్టేలాగా మగ్గనివ్వాలి. అలా ఒక 2-3 మినిట్స్ అలా మగ్గనిస్తే ఆ పెరుగు అదంతా ముక్క పడుతుంది. 2-3 మినిట్స్ తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో పోస్తున్నాను. పోసి బాగా కలిపేసి ఒకసారి కుక్కర్ పెట్టి ఒక 2 విజిల్స్ వేపిస్తాను. కొంచెం మెత్తగా బాగా పేస్ట్ అయిపోకుండా మెత్తగా ఉడికేలాగా విజిల్స్ వేపిస్తున్నాను అనమాట. పక్కనే రైస్కి ఎసరు పెట్టుకుంటున్నాను అనమాట. ఆ ఎసరులోనే ఆల్రెడీ వాడిన నూనె ఉంది కదా ఫ్రై చేసింది, అదే ఆయిల్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. రైస్ అడ్డుకోకుండా ఉంటాకి పొడిలాడడానికి అదే ఆయిల్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఈ వాటర్లో మసాలా అనమాట. బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ పువ్వు, మరాఠీ మొగ్గ, అలాగే జాజికాయ, దాంతో పాటు అనాస్ పువ్వు ఏదో ఉంటుంది సంథింగ్, ఆ పువ్వు ఒకటి వేసుకుని అందులో కొంచెం సాల్ట్ అనమాట. వేసుకోవాలి సాల్ట్, ఎందుకంటే వాటర్ మనం వాచేస్తాం కదా. సో సాల్ట్ వేసుకుని బాగా మరగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత రైస్, నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఆ రైస్ అంతా వేసిన తర్వాత ఒక్కసారి గరిటె పెట్టుకుని ఒక్కసారి కలదిప్పుకోవాలన్నమాట. కలదిప్పుకుని అన్నం ఉడికించుకోవాలి. ఈ లోపల పక్కన ప్యానం పెట్టుకుని ఆ ప్యానం మీద మనం బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో 2 టేబుల్స్ ఆఫ్ నెయ్యి వేసుకుని అందులోనే ఇందాక 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసాం కదా కర్రీ, దాన్ని ఒకసారి బాగా తిప్పేసుకుని ఈవెన్గా తిప్పేసుకుని ఒకసారి ఉప్పు కారం సరిపోయినలేదు చూసుకుని ఆ గిన్నెలో పోసేద్దాము. పోసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాము. ఎలా అంటే మాడిపోకుండా అంటుకుపోకుండా రైస్ మొత్తం కర్రీ అంతా గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకుని అలా స్ప్రెడ్ చేసుకుని రైస్ బాయిల్ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ రైస్ని ఈ పీసెస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. అలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఆ లేయర్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, ఈ బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా వేయాలి. ఇక్కడ మధ్యలో వీడియో మిస్ అయిందనమాట. సో అలా 2 లేయర్స్ ఆఫ్ రైస్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్, మసాలా, కొంచెం గరం మసాలా వేసుకుంటే చాలు. అలా ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అలా దమ్ చేస్తే సరిపోతుంది పైన బొర పెట్టి. సో ఇలా ప్రిపేర్ అవుతుంది. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసి ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకుని చూస్తే ఇలా ఉంటుంది. ముక్క అది మొత్తం పేస్ట్ అయిపోకుండా ఈవెన్గా భలేగా సాఫ్ట్గా రైస్ బాగా కుక్ అయింది కదా. సో ఇదే పనసకాయ బిర్యానీ రెసిపీ.